వాళ్ళు కాఫీ పౌడర్ కోసం వస్తే అమీర్పేటకు రావాలి, లేకపోతే మోతీనగర్ రావాలి. ఆయన ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ప్రకాష్ 2 కిలో కాఫీ పౌడర్ తెచ్చివాడు. మోతీనగర్ కాఫీ పౌడర్ షాప్ ఉండదు, చంద్ర కాఫీ వర్క్స్ అని, అక్కడి నుండి తీసుకెళ్ళేవాడు. ఒకసారి అడిగా, లేదు అక్కడ అన్న, లేదబ్బా అన్నాడు. అప్పుడు ఎందుకు మనం కాఫీ పొడి షాప్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, అక్కడ పడింది విత్తనం. 2019 April 11th ఒక 4 నెలలు 3 నెలలు తిరిగా, ఇటువంటి షాప్ ఏమైనా ఉందా అక్కడ. నాకు తెలిసి మణికొండ 16 కిలోమీటర్ రేడియస్లో అక్కడ షాప్ లేదు. మోనోపాలి అంటారు చూడు, పెడితే మనమే. సీడ్స్ ఎక్కడ ఉండి వస్తాయి అసలు? ఏంటి కాఫీ పొడి అంటే ఏంటి? మన ఇప్పుడు మా ఇంట్లో 60-40 అని తాగుతాం. 60-40 అంటే ఏంటి? అడిపోయి అన్న 60-40 అనగానే ఇచ్చేవాడు. అసలు 60-40 అంటే 60 ఏంటి 40 ఏంటి? దీనికోసం మా ఫ్రెండ్ అన్న చంద్ర కాఫీ వర్క్స్, ఆయన దగ్గర కూర్చొని ఆయన 4 రోజులు చూసుకొని ఆయన సీడ్స్ ఆయన చెప్పాపం ఆయన హెల్ప్ చేశాడు. అప్పుడు మణికొండలో 2019 April 11th షాప్ ఓపెన్ చేశారు. అలా పెట్టిన కొత్తలో అందరికి షాక్ కాదు, చూసిన మిమ్మల్ని ప్రేమించిన సినిమా ఎప్పుడన్నా రోడ్లో పోయాడు, ఏంటి ఇక్కడ ఉన్నాడు సార్, ఏంటి సార్ ఇక్కడ, అంతేనండి కాఫీ షాప్. ఏంటి సార్ కాఫీ ఇప్పుడు మీద? అదేనండి సార్. సినిమాలు ఏమండి, టైంపాస్ కోసం పెట్టి. అలా స్టార్ట్ అయింది. ఒకరోజు 50 రూపాయలతో వెళ్ళా, ఓ రోజు ఉత్త చేలతో వెళ్ళా. కోవిడ్ వరకు నా జోబులో పెట్టుబడి పెట్టేదానికి, అంటే రెంట్ కట్టేవాడిని. 5 కేజీలు సీడ్ తెప్పించేవాడిని. 5 కేజీలే చికోరి, ఒక 3 కిలోలు, 5 కిలోలు సీడ్తో స్టార్ట్ చేసి ఇవాళ 1200-1300 మంది కస్టమర్స్ ఉంది. మీరే వెళ్ళి డెలివరీ ఇస్తారా? నేను డెలివరీ ఎవరికి ఇస్తా? సీనియర్ సిటిజన్స్ 70 దాటిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉండి, పిల్లలంతా అమెరికాలో ఉండి కార్ లేదు ఏమీ లేదు అన్న వాళ్ళకి 1/2 కిలో అయినా ఇంటికి తీసుకెళ్లి 5 కిలోమీటర్ కానీ 10 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నా కానీ ఇచ్చేసి వస్తా. బాయ్ని కూడా పెట్టుకోలేదు.